ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే మీరంతా ఏమనుకుంటున్నారు? క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే టీచరు క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ సైలెంట్గా ఉంచడం కోసం వాళ్ళని కొట్టడం, తిట్టడం, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడం, అలా చేస్తే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనుకుంటున్నారా? అయితే అది టోటల్గా రాంగ్. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే స్టూడెంట్, టీచర్ ఇద్దరు కలిసి వర్క్ చేసి ఒక ఎఫిషియెంట్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాలంటే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు స్టూడెంట్ యాక్టివ్గా, కాన్సన్ట్రేషన్గా క్లాస్ వింటూ తన డౌట్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఇలా ఉంటే దాన్నే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటారు. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే హౌ ద టీచర్ అండ్ ద స్టూడెంట్ వర్క్ టుగెదర్ ఈజ్ ఏ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. ఓకే లెర్నర్స్, ఇప్పుడు మనం క్లాస్ రూమ్ మేనేజ్మెంట్కి చేయడానికి కొన్ని స్ట్రాటజీస్ చూద్దాం. ఫస్ట్ స్ట్రాటజీ, షో రెస్పెక్ట్. షో రెస్పెక్ట్ అంటే ఏంటి? రెస్పెక్ట్ఫుల్గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి వాళ్ళ టీచర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. టీచర్స్కి స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ మ్యామ్, ఇలా వాళ్ళు రెస్పెక్ట్గానే ఉంటారు మనతో. ఓకే, అలా స్టూడెంట్స్ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా స్టూడెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తే మనం కూడా మన స్మైలీ ఫేస్తో గుడ్ మార్నింగ్, అది స్టూడెంట్స్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ని, పాజిటివ్ బిహేవియర్ని ఇలా క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇప్పటి నుంచి మీ స్టూడెంట్స్ అందరితో మీరు రెస్పెక్ట్ఫుల్గా ఉండండి. అండ్ సెకండ్ స్ట్రాటజీ, యాక్టివ్ లిసన్. యాక్టివ్ లిసన్ అనేది ఇక్కడ స్టూడెంట్ చేయాలి, అలాగే టీచర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ క్లాస్ చెప్తున్నాడు అనుకో, స్టూడెంట్స్ ఏం చేయాలి? సైలెంట్గా, కాన్సన్ట్రేషన్గా టీచర్ ఏం చెప్తున్నాడో లిసన్ చేయాలి. అలాగే స్టూడెంట్ లిసన్ చేసిన తర్వాత స్టూడెంట్కి ఏవైనా డౌట్స్ ఉన్నాయనుకో, టీచర్ ఏం చేయాలి? ఆ డౌట్స్ని యాక్టివ్గా వినాలి, తను కూడా యాక్టివ్ లిజనింగ్ చేయాలి. ఇక్కడ యాక్టివ్ లిజనింగ్ అనేది బోత్ టీచర్ అండ్ స్టూడెంట్స్ చేయాలి. ఇక మన థర్డ్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ, ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్రెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. టీచర్స్ ఏం చేస్తారంటే క్లాస్ చెప్తారు, క్లాస్ చెప్తే ఎవరికో ఒకరికి ఇద్దరికి అర్థమైంది ఇంక వదిలేయడం. అలా చేస్తే క్లాస్లో ఉన్న అందరి పరిస్థితి ఏంటి? ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్, డల్లర్స్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు దానికి సమాధానాన్ని పొందగలిగితేనే కదా టీచర్ నుంచి వాళ్ళు నేర్చుకునేది. కానీ వాళ్ళకి ఆ ఫ్రీ స్పేస్ లేకుండా, వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయనీయకుండా మనం వాళ్ళని డిస్క్రిమినేట్ చేసినామనుకో, వాళ్ళు అలాగే డౌట్తోనే ఉంటారు. రిజల్ట్ ఏంటి? వాళ్ళ చదువులో వాళ్ళు గుడ్ అవ్వలేరు. కాబట్టి యాజ్ ఏ టీచర్గా ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్రెస్. ఓకే, అండ్ ద ఫోర్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ, డిస్ప్లే స్టూడెంట్ వర్క్స్. డిస్ప్లే స్టూడెంట్ వర్క్ అంటే ఒక స్టూడెంట్ ఏదైతే చేస్తాడో దాన్ని అందరి ముందు డిస్ప్లే చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటారు, అలాగే ఆర్ట్ క్లాస్లో మంచి మంచి డ్రాయింగ్స్ వేస్తుంటారు, అలాగే వాళ్ళకి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తుంటాయి. అలా వాళ్ళు అచీవ్ చేసిన దాన్ని క్లాస్లో అందరి ముందు డిస్ప్లే చేయడం వల్ల వాళ్ళకు ఒక అప్రిషియేషన్, రివార్డ్, అందరి ముందు పొగడడం వల్ల ఇంకా మేము గుడ్గా ఉండాలన్న ఆలోచన వాళ్ళల్లో రేకెత్తి వాళ్ళు ఇంకా బాగా చదువుకోవడానికి ఇదొక స్టెప్ లాగా యూజ్ అవుతుంది. కాబట్టి డిస్ప్లే స్టూడెంట్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ లెర్నర్స్. ఓకే, అండ్ ద లాస్ట్ ఫైనల్ స్ట్రాటజీ, అవాయిడ్ టీచర్ ఫేవరెటిజం. టీచర్ ఫేవరెటిజం అంటే ఏమనుకుంటున్నారు మీరు? టీచర్ ఫేవరెట్గా చూడడం అంటే ఎలాగా? ఎగ్జాంపుల్ తెలుసుకుందామా? ఈ టీచర్ ఫేవరెటిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టీచర్ ఫేవరెటిజం వల్ల చాలామంది స్టూడెంట్స్ డిస్క్రిమినేట్ అవుతున్నారు. మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్గా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, ఆ 40 స్టూడెంట్స్లో ఒకే ఒక్క స్టూడెంట్ బాగా చదువుతూ ఉంటాడు.
టీచర్ ఏం చేస్తారు, ఆ స్టూడెంట్కి ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం, ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆ స్టూడెంట్ని ఆల్వేస్ గుడ్ అని పొగడడం, అప్రిషియేట్ చేయడం. ఇలా చేస్తే మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఎలా ఫీల్ అవుతారంటే, మేము కూడా ఎందుకు అలా లేమన్నా వాళ్ళు డిస్క్రిమినేట్ అవుతారు. కాబట్టి యాజ్ ఏ ఫ్యూచర్ టీచర్స్గా అందరి స్టూడెంట్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి, ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు. కాబట్టి ఈ టీచర్ ఫేవరెటిజంని అవాయిడ్ చేయాలి మనం అందరూ. అలాగే ఎవరైతే స్టూడెంట్ నాట్ ఓన్లీ చదువుకోవడం, అలాగే అందంగా ఉన్న స్టూడెంట్స్, కొంతమంది బాగా వైట్గా నీట్గా ఉండే పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళనే ఫేవరెట్గా చూడడం, అలాగే ఎవరైతే రిచ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫేవరెట్గా ఉండడం, ఇలా చేయకూడదు. ఎందుకంటే స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ అనేది క్లాస్ రూమ్లోనే షేప్ అవుతుంది. అక్కడ మనం ఈక్వల్గా చూసి వాళ్ళకు ఎలాంటి లోపాలున్నా సరిదిద్ది వాళ్ళను సమాజానికి ఒక ఉన్నంత వ్యక్తిగా తీర్చిదిద్దే వృత్తి ఈ టీచర్ వృత్తి. కాబట్టి ఈ టీచర్ వృత్తిలో ఇలాంటివేవి చేయకుండా మనం చూసుకోవాలి. ఈ 5 స్ట్రాటజీస్ని మీరందరూ ఫాలో అయ్యి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఫుల్ఫిల్గా జరగాలని, ఒక ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఇప్పుడు మీరు ఒక వీడియో చూడండి. ఈ వీడియోలో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే క్లాస్ రూమ్లో స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, మొబైల్లో వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. ఇలా చేయడం క్లాస్ రూమ్ మేనేజ్మెంటా? మీరు కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా యాక్టివ్గా వింటున్నారు కాన్సన్ట్రేషన్తో, అలాగే టీచర్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అక్కడ ఒక ఎఫిషియెంట్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ మనకు కనిపిస్తుంది. మీరైతే ఏది ఎఫిషియెంట్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనుకుంటున్నారు? ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే వెంటనే సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే లెర్నర్స్.